ఈ రోజు మనం ఈ వీడియోలో గీతం క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వెల్కమ్ టు గీతం. ఇప్పుడు మేము గీతం క్యాంపస్ ఒక సెంటర్ పాయింట్లో ఉన్నాం. గీతం క్యాంపస్ అనేది మీకు క్లియర్గా అర్థం కావడం కోసం అనేసి ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్లో మేము ఎక్కడున్నాం అనేది లొకేట్ చేసాం. ఆ లొకేట్ చేసిన ప్లేస్ దగ్గరికి ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తామో ఆ ప్లేసెస్ దగ్గర అంతా మేము లొకేషన్ చూపిస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాలెడ్జ్ అండ్ రిసోర్స్ సెంటర్ గీతం దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి లైబ్రరీ అండ్ లోపలికి వెళ్ళడానికి ఈరోజు సండే కాబట్టి అలో లేదు. అండ్ నెక్స్ట్ వేరే ప్లేస్ మా క్యాంపస్ దగ్గరికి వెళ్తాం, మా బ్లాక్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం క్యాంపస్ దగ్గరికి వచ్చేసాం. అండ్ రోజులాగే నేను బ్లాగింగ్ చేస్తే బాగోదు కాబట్టి నాతో పాటు మా ఫ్రెండ్స్తో బ్లాగింగ్ చేపిస్తాం. దాంతో వాళ్ళిద్దరు చేస్తారు కాబట్టి ఇద్దరికి డిఫరెంట్ పాయింట్స్ ఇస్తాం. ఆ పాయింట్స్ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. అండ్ వాళ్ళ రియాక్షన్ కూడా ఫోన్లో క్యాప్చర్ చేస్తాం, అది కూడా చూపిస్తాను, చూడండి. ఈరోజు మా ఫ్రెండ్ బ్లాగింగ్ చేస్తారు, దానికి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. మా ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకరి పేరు వచ్చేసి హేమంత్ అండ్ ఒకరి పేరు వచ్చేసి జయరామ్. ఫస్ట్ హేమంత్కి ఈ బ్లాగ్ గురించి బాగా తెలుసు అనేసి ఫస్ట్ హేమంత్ చెప్తా అన్నాడు కాబట్టి హేమంత్ చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నేను చదివిన బ్లాక్ అయితే ఇదే. ఇది సార్ ఆథర్ కాటన్ భవన్ అంటారు దీన్ని. దీంట్లో మెకానికల్ వాళ్ళు ఉంటారు, సివిల్ వాళ్ళు ఉంటారు, బయోటెక్నాలజీ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ బ్లాక్ వెళ్ళిపోతాం. అది మా ఫ్రెండ్ జై చెప్తాడు. తనే ఎలా చెప్తాడో నేను ఎలా చెప్తాను చూసాను. ప్రెజెంట్ ఉన్న లొకేషన్ ఈ మ్యాప్లో లొకేట్ చేశాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టుగైతే ఐసీటీ భవన్ దగ్గర ఉన్నాం. ఈ భవన్ అనేది మెయిన్లీ ఫర్ సిఎస్సి వాళ్ళ కోసం. బేస్లోట మనకి ఆడిటోరియం రూమ్ అనేది ఉంటుంది. ఆ ఆడిటోరియం రూమ్ చాలా పెద్దది. దాన్ని శివాజీ ఆడిటోరియం రూమ్ అంటారు. ఎందుకంటే మనం చూసుకున్నట్టుగైతే భవన్ ముందర శివాజీ స్టాచ్యూ అనేది ఉంది. ఐసీటీ భవన్ బ్యాక్ సైడ్ ఉన్నాం మనం. ఈ బ్యాక్ సైడ్లో కింద మనకి షాప్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. మనకి ఇక్కడ ఏం కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. లైక్ స్టేషనరీ షాప్స్, ఫోటో షాప్స్ అండ్ జిరాక్స్ షాప్స్ అండ్ సెలూన్ షాప్ కూడా మనకు ఉంటుంది. అది ఐసీటీ భవన్ ఆపోజిట్గా పార్లమెంట్ భవన్ ఉంటుంది. పార్లమెంట్ భవన్ ఎదురుగా గాంధీ పార్క్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మ్యాప్లో చూసింటారు. అది కాకుండా ఇక్కడ బీఎస్సీ వాళ్ళ క్లాసెస్ జరుగుతాయి. మనం చూసుకున్నట్టుగైతే ఐసీటీ భవన్ చూసాం, పార్లమెంట్ భవన్ చూసాం. అలాగే పార్లమెంట్ భవన్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ శ్రీ విశ్వేశ్వర భవన్ అనేది ఉంటుంది. అలాగే ఇది మెయిన్లీ ఫర్ జూనియర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్టడీ చేసుకుంటారు. ఇది నో ర్యాగింగ్ క్యాంపస్. అలాగే మనకి వేరియస్ బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్టుగైతే యూనియన్ బ్యాంక్ ఏటీఎం అనేది ఉంది. అలాగే శ్రీ విశ్వేశ్వర భవన్ ఎదురుగా మనకి గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. నా బ్యాక్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఆర్కిటెక్చర్ వాళ్ళ క్లాసెస్ జరుగుతాయి. నా పక్కన వచ్చేసి సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ప్రజెంట్ మేము లొకేషన్ వచ్చేసి మీరు మ్యాప్లో చూడవచ్చు. గీతం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు చదువుకుంటారు. మీరు ఈ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే మ్యాప్లో పాయింట్ చేస్తారు. మనం ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్నాం. దీన్ని స్కూల్ ఆఫ్ లా అని కూడా అంటారు. ఇక్కడ లా చదువుకోవచ్చు. మీరు చూడవచ్చు భవన్ ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి గీతం భవన్ అండ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇది దాని తర్వాత దాని పక్కన వచ్చేసి గీతం డెంటల్ సెంటర్ అండ్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ మదర్ తెరిసా స్టాచ్యూ కూడా కనిపిస్తుంది మనకు. అక్కడ అది వచ్చేసి మదర్ తెరిసా ఆడిటోరియం కూడా అక్కడే ఉంటుంది. కొద్దిగా పెద్ద ఆడిటోరియం ఇది. ఇంతసేపు మా ఫ్రెండ్స్ చెప్పిన వ్లాగ్ చూశారు. దాంతో హైయెస్ట్గా వచ్చిన వాళ్ళకి పాయింట్స్కి ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పా కదా, అది వచ్చేసి మీరే డిసైడ్ చేయండి. కింద కామెంట్ చేయండి ఎవరు బాగా బ్లాగింగ్ చేస్తారో అనేసి. ఇప్పుడు మనమైతే ప్రెసెంట్ గీతం బ్యాక్ గేట్ దగ్గర ఉన్నాం. దీనికి ఆపోజిట్లో వచ్చేసి జిమ్సర్ హాస్పిటల్ ఉంటుంది, అది మీరు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ హాస్టల్ అనేసి వీడియోలు అనేసి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. దాంతో మీరు చెప్పిన కామెంట్స్ నుంచి వచ్చిన వాటిలో నుంచి ప్రైజ్ మనీ అనేది నెక్స్ట్ డే ఇస్తాను. ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. నుంచి బ్యాక్ గేట్ చూసాం. బ్యాక్ గేట్ నుంచి పక్కనే మనకు ఒక సబ్వే ఉంటుంది. ఈ సబ్వే దగ్గర ఏంటంటే గీతం యూనివర్సిటీ నుంచి జిమ్సర్ హాస్పిటల్ వరకు లింక్ ఉంటుంది కింద సబ్వే అనేది. అది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మీకు చూపిస్తాను.
హోప్ మీకు ఈరోజు బ్లాగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మా ఫ్రెండ్స్కి నేను రివార్డ్స్ ఏమైనా ఇవ్వగలను.